లాస్ట్ ఇయర్ సంక్రాంతికి గుంటూరు కారంతో తన ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు సూపర్ స్టార్. ఇప్పుడు మరోసారి అలాంటి ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. రాజమౌళితో మూవీని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అనేగా ఫ్యాన్స్ ఎదురు చూస్తుంది. వచ్చే సంక్రాంతి వరకు వెయిట్ చేయమంటూ హింట్ ఇస్తున్నాడు మహేష్. జనవరి 10, 2025 టాలీవుడ్ హిస్టరీలో మైల్ స్టోన్ డేస్ గా మారనుంది. ఎందుకంటే అదే రోజున రాజమౌళి కొత్త సినిమా మహేష్ బాబు నటించిన పాన్ ఇంటర్నేషనల్ మూవీ లాంచింగ్ కు రెడీ అవుతోందట. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నట్లు సమాచారం. సంక్రాంతికి సినిమాను ప్రారంభించి ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇటీవలే ఈ సినిమాను 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని ప్రచారం మొదలైంది. మొదటి భాగాన్ని 2027లో, అలాగే రెండో భాగాన్ని 2028లో విడుదల చేయనున్నారట. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటించనుందని, అలాగే విలన్ రోల్ కోసం పృథ్వీరాజ్ డేట్స్ ను లాక్ చేశారని చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కోసం ఆల్రెడీ చాలా టైటిల్స్ పెట్టేశారు. అందులో గోల్డ్, మహారాజా, గరుడ లాంటి పేర్లు ఉన్నాయి. మొత్తంగా సంక్రాంతితో మహేష్ బాబు సినిమాపై ఫ్యాన్స్ కు ఫుల్ క్లారిటీ రానుంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు హాలీవుడ్ కు చెందిన టెక్నీషియన్స్ సినిమాకు వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది. బాహుబలి, త్రిబుల్-ఆర్ చిత్రాలకు మించిన స్టోరీతో పూర్తిగా యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు.